ఓం శాంతి. ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి మ్యూజియం. ఇక్కడ భగవద్గీతను గురించి చెప్పటం జరుగుతుంది. సత్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. భగవద్గీత అని మనం అందరం అంటూ ఉంటాము. శ్రీమద్ భగవద్గీత అని మనం భగవద్గీతను గురించి చెప్తాము. శ్రీ అంటే శ్రేష్టమైన, మత్ అంటే సలహా, భగవద్గీత అంటే భగవంతుడు చెప్పినటువంటి మాటలు. భగవంతుడు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలే శ్రీమద్ భగవద్గీత. అయితే మనము భగవంతుడిని గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నామంట. భగవద్గీతని తెలుసుకోబోయే ముందు మనము ముందుగా భగవంతుని గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు భగవంతుడు అంటే ఎవరు అని. మనకి ఎవ్వరికీ తెలియదు. మనం అందరూ భగవంతుళ్ళేనని మనం అనుకుంటూ వచ్చాము, కానీ అసలైన భగవంతుని గురించి మనకి తెలియదు అన్నమాట. భగవంతుడు అంటే ఒక్కడే ఉంటాడు. ఆయన జనన మరణాలకు అతీతుడు, సుఖ దుఃఖాలకు అతీతుడు, దుఃఖహర్త సుఖకర్త. ఆయనకి తల్లి తండ్రి ఎవరు లేరు. అదే భగవద్గీతలో చెప్తాడు, నేను అజన్మ అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వానుదిష్టాయ సంభవామ్యాత్మ మాయయా అని భగవద్గీతలో మనకి చాలా చోట్ల అట్లా చెప్పటం జరుగుతుంది. నేను చావు పుట్టుకలు లేనటువంటి వాడను అని భగవంతుడు చెప్పాడు. ఆ యొక్క భగవంతుడి యొక్క గురించి మనం తెలుసుకున్నట్లయితే భగవద్గీత అనేది మనకి అర్థమవుతుందన్నమాట. భగవంతుడు ఏ శరీరధారి కూడా భగవంతుడు కావడానికి వీలు లేదు. భగవంతుడు అనేవాడు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపుడు అన్నమాట. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపము. ఈ యొక్క చిన్న బిందువుకు గుర్తుగానే మనము శివలింగాన్ని పెట్టి పూజ చేస్తున్నాము. ఆయన ఆకారం జ్యోతి ఆకారంలో ఉండటం కారణంగానే మొట్టమొదట మన పూజలో జ్యోతిని వెలిగించి తర్వాత పూజ చేస్తున్నాం అన్నమాట. ఈ విషయాలు కూడా మనకి తెలియదు. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకునేటప్పుడు ఇంకొకటి కూడా, భగవంతుని సర్వవ్యాపి అని కూడా అంటాము. భగవంతుడు 7 లోకాలు 14 లోకాలు వ్యాపించి ఉన్నాడు అని అంటాము. 14 లోకాల్లో భగవంతుడు గనక వ్యాపించి గనక ఉన్నట్లయితే ఎక్కడో ఒక చోట మొదలుంటుంది, ఎక్కడో చోట చివర కూడా ఉంటుంది. కానీ ఒక అతి సూక్ష్మమైనటువంటి బిందువుని గనక మనం పెట్టి గనక చూసినట్లయితే దానికి అదే మొదలవుతుంది, అదే చివరవుతుంది. ఇదే భగవంతుడు సర్వవ్యాపి కాదు అనేది మనకి తెలుస్తుంది. చూడండి, భగవంతుడే గనక సర్వవ్యాపినే గనక అయినట్లయితే మనము పూజ చేసేటప్పుడు భగవంతుని ఆవాహన చేస్తున్నాము. మళ్ళీ తర్వాత యథాస్థానం ప్రవేశయామి అని అంటున్నాం. అంటే భగవంతుడికి ఒక స్థానం ఉన్నది అని మనం గ్రహిస్తున్నాం అన్నమాట. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపి కాదు. ఆయనే గనక అందరిలోనూ గనుకున్నట్లయితే ప్రపంచం ఈ స్థితిలో ఉండాల్సిన అవసరమే ఉండేది కాదు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, భగవంతుడు యొక్క దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో ఆయన గుణసంపన్నుడు కదా. దివ్య గుణములనేది శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, సుఖ సాగరుడు, దుఃఖహర్త సుఖకర్త, సర్వసుఖ ప్రదాత, సద్గతిదాత అయినటువంటి ఆ తండ్రి యొక్క గుణాలు ప్రతి మానవుల్లోనూ కూడా కొద్దో గొప్ప ఎంతో కొంత ఉంటాయి. దైవీ గుణాలు ఎక్కువ ఉన్న వాళ్ళని దేవతలు అంటారు, చెడు గుణాలు ఎక్కువ ఉన్న వాళ్ళని రాక్షసులు అంటామే. కానీ రాక్షసులు దేవతలు అనేవాళ్ళు వేరేగా లేరు. అందుకని మన పురాణాల్లో దేవతల్ని వేరుగా, దేవతలు రాక్షసులు ఒకే తండ్రి బిడ్డలుగా చూపించటం జరుగుతుందన్నమాట. అయితే భగవంతుడు గీతా జ్ఞానదాత. భగవంతుడి యొక్క రూపం తెలుసుకున్నాము. ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపమని. ఆయన పేరు శివ. శివ అంటే కళ్యాణకారి అని అర్థం.
అంటే అందరికీ శుభాన్ని కలిగించేటటువంటి వాడు భగవంతుడు. అందుకని ఆయన్ని కళ్యాణకారి అని అంటాము. అందుకని మనకి ఏదైనా కష్టం నష్టం జరిగితే శివాలయానికి వెళ్ళి పూజలు చేస్తుంటాం అన్నమాట. భగవంతుడు సర్వవ్యాపి కాదు అని తెలుసుకున్నాం. అదైతే భగవంతుడు ఎక్కడున్నాడు ఇన్నాళ్ళ నుంచి అని మనకి అనుమానం అయితే వస్తుంది కదా. అదే భగవద్గీతలో భగవంతుడి యొక్క అడ్రస్ చెప్తారు. న తద్భాసయతి సూర్యో న శశాంకో న పావకః యద్గత్వానువర్తంతే తద్ధామం పరమం మమ అని భగవద్గీతలో మనకి శ్లోకం ఉన్నది. 15వ అధ్యాయం 6వ శ్లోకం. దీంట్లో భగవంతుడు ఎక్కడున్నాడంటే సూర్య చంద్రుల యొక్క ప్రకాశము లేని చోట స్వయం ప్రకాశకమై ఆయన పరంధామంలో ఉన్నాడు. అంటే సూర్య చంద్ర నక్షత్ర మండలాలను దాటి సూక్ష్మలోకాన్ని కూడా దాటి ఉన్నటువంటి స్వయం ప్రకాశమైన బంగారు వర్ణము కలిగినటువంటి దాంట్లో పరమాత్మ ఉన్నాడు. ఆత్మ రూపంలో ఉన్నప్పుడు మనము కూడా భగవంతుడికి దగ్గరగానే ఉండేవాళ్ళము. అది మళ్ళీ ఆత్మ పాఠంలో చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మనం అనుకుంటూ ఉన్నాము భగవంతుడు ఇప్పుడు వచ్చాడు అని చెప్తున్నాం అన్నమాట. భగవంతుడు ఇప్పుడు ఈ భూమి మీదకు వచ్చి సత్య గీతా జ్ఞానాన్ని సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. అందుకనే భగవద్గీతలో చెప్తారు, నమే విదుస్తుర్గణాః ప్రభవోన్న మహర్షయః అహమాదర్శి దేవానాం మహర్షీనాంచ సర్వసహ అని. అంటే నా యొక్క ఉత్పత్తిని కానీ మునులు కానీ దేవతలు కానీ యక్షులు కానీ కిన్నర్లు కానీ ఎవ్వరు నన్ను గురించి తెలుసుకోలేరు అని భగవంతుడు చెప్పాడు. అయితే భగవద్గీతలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాము. భగవంతుడు సర్వవ్యాపి కాదు, ఆయన పేరు శివ, ఆయన పరంధామ నివాసి అనే ఇప్పుడు భగవంతుడి యొక్క అడ్రస్ అయితే మన అందరికీ కూడా తెలిసింది. ఆయన యొక్క కర్తవ్యం గీతా జ్ఞానాన్ని వినిపించి మనల్ని నరు నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీ మహాలక్ష్మిగా తయారు చేస్తున్నారు. నరుడే నారాయణుడు అని అంటారు, కానీ నరుడంటే అర్జునుడు అనుకున్నాము, నారాయణుడంటే కృష్ణుడు అనుకున్నామే, కానీ మనము నరులమే, మనం ఎందుకు నారాయణులుగా కాకూడదు అనేటటువంటి అనుమానం మనకి రానే లేదు. అది ఎవరో గొప్ప వాళ్ళది అని అనుకున్నాం అన్నమాట. ఏ మహర్షులదో ఎవరిదో అని అనుకున్నాం. కానీ ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరంతా కూడా నరులు, మీ అందరికీ కూడా నారాయణులుగా అయ్యే అవకాశం ఉన్నది. మానవుడే మాధవుడు అంటారు. మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అని చేస్తున్నారు. కానీ మానవుణ్ణి మాధవుడిగా చేసే సేవని ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఉచితంగా ఎటువంటి ధనము తీసుకోకుండానే అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట. ప్రజాపిత బ్రహ్మ అంటే ప్రజల్లో నుంచే వచ్చినటువంటి, ప్రజలందరికీ నాయకుడైనటువంటి బ్రహ్మ యొక్క ద్వారా స్థాపించినటువంటి బ్రహ్మ కుమారి ఈశ్వరి ద్వారా స్థాపించినటువంటి విశ్వవిద్యాలయం. ఇది విశ్వం మొత్తానికి కూడా ఒకటే విశ్వవిద్యాలయం ఉన్నది. అంతేగాని ప్రాంతానికి ఒక విశ్వవిద్యాలయం అయితే కాదు. విశ్వంలో మొత్తానికి కూడా ఒకటే విశ్వవిద్యాలయం, ప్రాంతాల వారీగా లేదు. కాబట్టి దీన్ని మానవాత్మలందరూ కూడా తెలుసుకోవచ్చు, ఆచరించవచ్చు, మానవుడి నుంచి మాధవుడిగా తయారు కావచ్చు. ఈరోజు మీకు భగవంతుని యొక్క సత్యమైన పరిచయాన్ని మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఓం శాంతి.